జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకములోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. సకల విద్యలు నేర్చి సభజయం పగవచ్చు, సూరుడై రణమందు బోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమగోదానం బులీయవచ్చు, గగనమందున్న చుక్కల నెంచగావచ్చు, జీవరాశుల పేళ్ళు చెప్పవచ్చు, సాష్టాంగ యోగములభ్యసింపగవచ్చు, గటిన మౌరాల మృంగంగవచ్చు, దామరస గర్భహర పురందరలకైనా నిన్ను వర్ణింపదరమౌని నీరజాక్ష, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఆభరణముల చేత ప్రకాశించేవాడా, శ్రీధర్మపుర నివాసుడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను ప్రారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, సమస్త విద్యలను నేర్చుకుని సభల్లో జయమును పొందవచ్చును, బలశాలి అయి యుద్ధము చేయవచ్చును, రాజరాజై రాజ్యమేలవచ్చును, బంగారమును ఆవులను దానమీయవచ్చును, ఆకాశమందలి చుక్కలను లెక్క పెట్టవచ్చును, జీవరాశుల పేరులన్నీ చెప్పవచ్చును, అష్టాంగ యోగాలను అభ్యసింపవచ్చును, కఠినమగు రాళ్లను నోట మృంగవచ్చును. కానీ నిన్ను వర్ణించుట బ్రహ్మ శివ ఇంద్రాదులకైనా చేతనవునా, చేత కాదు అని అర్థము. అంటే అంత గొప్పవాడవు తండ్రి, అంత గొప్పవాడవు తండ్రి నీవు అని ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదములు. పద్యము భావము నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.